మన ఇండిపెండెన్స్ డే గురించి చాలామందికి తెలియని 3 ముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, మహాత్మా గాంధీ. ఎవరినైతే మనం జాతిపితాగా పిలుస్తామో ఆయన ఆగస్టు 15, 1947 మన మొదటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి రాలేదు. 1947 ఆగస్టు 15 మనకు ఫ్రీడమ్ ఒక్కటే రాలేదు, అదే రోజు పార్టీషన్ జరిగింది. వివరాల ప్రకారం గాంధీజీ దేశ విభజన ఆ తర్వాత జరిగిన మతహింసల పట్ల ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన కలకత్తాలో రోజంతా ఉపవాసం ప్రార్థనలు చేస్తూ హిందువులు మరియు ముస్లింల మధ్య శాంతిని నెలకొల్పడానికి కృషి చేశాడు. నెంబర్ 2, మనకు స్వతంత్రం వచ్చిన సమయంలో మనకు జాతీయ గీతం లేదు. జనగణమన గీతం 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన అఫీషియల్గా 24 జనవరి 1950లో మనకు జాతీయ గీతంగా ఆమోదించబడింది. నెంబర్ 3, ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. కానీ స్వతంత్రానికి అసలైన సమయం ఆగస్టు 14, 15 అర్ధరాత్రి. ఇది జ్యోతిష్య శాస్త్ర గణనాల ప్రకారం ఎంపిక చేయబడింది. ముఖ్యంగా వృషభ లగ్నం స్థిరమైన స్థితిలో ఉండటం ఇది దేశానికి స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం రెండింటినీ నిర్ధారిస్తుందని నమ్మేవారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.